ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది దాటినా అసెంబ్లీ సిబ్బంది మాత్రం ఇంకా వైసీపీనే అధికారంలో ఉందనే భ్రమలో ఉన్నారా? ప్రభుత్వ పథకాల పేర్లు మారినా వాటిని గుర్తించలేని దుస్థితిలోకి వెళ్లిపోయారా? ఎమ్మెల్యేలతో వ్యవహరించే తీరు సరిగా లేదనే విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సమయంలో అధికారుల అలసత్వమే దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. నిర్వహణంటే ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు ఎంతో బాధ్యతతో నిర్వర్తించాల్సిన కర్తవ్యం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన అసెంబ్లీ ఉద్యోగుల తీరు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వైసీపీ ప్రభుత్వం మారి ఏడాది దాటిన ఏపీ అసెంబ్లీ సిబ్బందిలో ఆ పార్టీ వాసన ఇంకా వస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సచివాలయం సిబ్బందిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మారి 15 నెలలవుతున్నప్పటికీ నేటికీ పథకాల పేరును మార్చడంలో అధికారులు అలసత్వం కనిపిస్తుంది. దీనిపై అధికార పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సచివాలయం అధికారులపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ప్రభుత్వ పథకాల పేర్లే ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలైనా అసెంబ్లీ సిబ్బంది తీరు మార్చుకోలేదని అధికార పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా అమలు చేసిన పథకం పేరును అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చింది. ఈ విషయాన్ని ఇంకా గుర్తించని అసెంబ్లీ సచివాలయం శాసనసభ ప్రశ్నోత్తరాలకు పోస్టు చేసిన 2 ప్రశ్నల్లో ఆరోగ్యశ్రీ అని ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. మరోవైపు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే దూళ్లిపాళ్ల నరేంద్ర పట్ల మార్షల్స్ వ్యవహరించిన తీరుపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల వ్యవహారాలలో మీకేం పని అంటూ వారిని ప్రశ్నించారు. ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా అంటూ వారికి చురకలు అంటించారు. బయటి వ్యక్తులు లోపలకు రాకుండా చూసుకోవాలి, అంతేకాని ఎమ్మెల్యేల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు అంటూ మార్షల్స్ కు మంత్రి నారా లోకేష్ క్లాస్ పీకారు. ఇంత జరిగినా కూడా మరుసటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలలో గత ప్రభుత్వ పథకాల పేర్లే జపం చేస్తూ ఉండడం పట్ల కూటమి ప్రభుత్వ పెద్దలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా అసెంబ్లీ సిబ్బందికి గట్టిగానే చెప్పారట. చూడాలి వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికైనా అధికారుల్లో మార్పు వస్తుందో లేదో.